అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ అలాట్ మై రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ విలేజ్ కాలేజ్ క్యూట్ లవ్ స్టోరీ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ అని అంటున్నారు టు బీ ఏ పార్ట్ ఆఫ్ అప్కమింగ్ ఫిలిం. సో వీళ్ళకి హీరోయిన్ రోల్ కోసం క్యూట్గా న్యాచురల్ లుక్లో ఉన్న అమ్మాయి కావాలంట. అలాగే ఫ్రెండ్ రోల్ కోసం మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలని అంటున్నారు. అలాగే మదర్ రోల్ కోసం కూడా కావాలి అని అంటున్నారు. అన్ని వయసులో నటీనటులు కావాలని అంటున్నారు. 19 నుండి 25 సంవత్సరాలు వాళ్ళు కూడా కావాలి అని అంటున్నారు. అలాగే బీటెక్ స్టూడెంట్స్ లుక్ ఉండే వాళ్ళు కూడా కావాలి అని అంటున్నారు. ఇది ఆంధ్రాలో షూటింగ్ జరుగుతుందంట. కాబట్టి ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారంటే, సార్ సినిమా ఇండస్ట్రీలో అవమానాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయంట కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి, కనీస మర్యాద అనేది ఇవ్వరంట కదా. సో ఇది ఎంతవరకు నిజం అనే టైప్లో అడగడం జరిగింది. తప్పకుండా దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అనేది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సినిమా ఇండస్ట్రీకి మీరు వచ్చినప్పుడు మీరు ఏ పర్పస్తో వచ్చారు? యూ వాంట్ బికమ్ ఏ హీరో, యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టెక్నీషియన్, అంటే డైరెక్టరా, రైటరా, మీరు ఏమవుదాం అనుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చారనేది మీరు మెయిన్గా తెలుసుకోండి. ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే, మీరు వచ్చిన పర్పస్ వేరు, మీరు ఇక్కడ బిహేవ్ చేసేది వేరు అనుకున్నప్పుడు మీకు అవమానాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చారు. జూనియర్ ఆర్టిస్ట్కి ఏంటరా అంటే, ఇంత అమౌంట్ అనేది ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఫిక్స్ అయి ఉంటాడు. ఓకే, ఈరోజు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళకి ప్రొడక్షన్ వాళ్ళు ఇలాంటి ఒక ఫుడ్ పెట్టాలి, ఇలాంటి ఒక ఫుడ్ పెట్టినట్టయితే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనేది పెట్టుకొని జూనియర్ ఆర్టిస్టులకు ఒక బడ్జెట్ అనేది పెట్టుకుంటాడు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, రైటింగ్ డిపార్ట్మెంట్కి, మెయిన్ ప్రొటగనిస్ట్ ఆర్టిస్టులకి, అలాగే టెక్నీషియన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ఫుడ్, అంటే ఒక్కొక్క క్రాఫ్ట్కి ఒక్కొక్కలాంటి ఫుడ్ అనేది పెట్టడం అనేది ఉంటుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద బడ్జెట్ క్రైటీరియా, అంటే ఎవరిని ఎక్కువ చేయాలి అని కాదు, ఎవరిని తక్కువ చేయాలి అని కాదు. వాళ్ళు లిమిటెడ్ బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకుంటున్నారు, ఆ లిమిటెడ్ బడ్జెట్ ప్రకారం వాడు సినిమా చేసుకుంటున్నాడు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నువ్వు జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చి, లేదంటే లైట్ మ్యాన్కి వచ్చి నువ్వు వెళ్ళేసి హీరో గారి పక్కన చేరేసుకొని నాకు భోజనం పెట్టట్లేదంటాం. విల్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? లేదంటే నేను కూర్చొని తినలేకపోతున్నాను కాబట్టి ఎక్కడే అన్నం పెట్టుకున్నాను అక్కడికి వెళ్ళి కూర్చొని తింటున్నాను అంటే, వాడి క్యాలిక్యులేషన్ ఎలాగలితే ప్రొడక్షన్ వాడు ఓకే, ఇప్పుడు వీడు ఒకడు వచ్చాడు కాబట్టి తర్వాత ఇంకో నలుగురు వస్తారు, సాయంత్రానికి ఒక 10 మంది వస్తారు, తర్వాత ఒక 50 మంది వచ్చి జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చి ఇక్కడ చైర్లో కూర్చొని తింటున్నట్లయితే, ఇక్కడ మెయిన్ ఆర్టిస్టులు అలాగే మెయిన్ టెక్నీషియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైర్లు లేకపోయినట్లయితే వాళ్ళు నన్ను తిడతారు, అది ప్రొడ్యూసర్ ఒక కంప్లైంట్ వెళ్తుంది. అప్పుడు ప్రొడ్యూసర్కి దగ్గర నేను తలదించుకొని నిలబడకుండా ఉండాలి అన్నట్లయితే, మొదటోడు వచ్చినప్పుడే వాడిని గెంటేయటం అనేది నా ధర్మం కదా అనే టైప్లో వాడు బాబు నువ్వు ఎక్కడ కూర్చోకూడదా, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, అయినా నేను ఇక్కడ కూర్చోమన్నాడు ఎవడు, బుద్ధి ఉందా లేదా, ఏజెంట్ రావా, ఏంటిది చూసుకోవా అనే టైప్లో వాళ్ళు. ఇక్కడ వాడు నీకు అన్న కాదు, తమ్ముడు కాదు, నీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి, అలాగే నీ శత్రువు కూడా కాదు, నీకు వాడికి ముఖ పరిచయం కూడా లేదు. నిన్ను ఏమంటారు డీఫేమ్ వేయటం ద్వారా వాడికి ఫేమ్ ఏమీ రాదు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, వాడి పని వాడు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాడు, నువ్వే నీ పనిని కరెక్ట్గా నిర్వర్తించట్లేదు అనేదే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నీ పని నువ్వు కరెక్ట్గా నిర్వర్తించినట్లయితే నిన్ను ఎవడూ కూడా మాట అనడానికి కానీ, నిన్ను అవమానించడానికి కానీ ఎటువంటి పాసిబిలిటీస్ ఉండవు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నువ్వు ఏ క్రాఫ్ట్కి వచ్చావు, ఆ క్రాఫ్ట్కి నీ స్థానం ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ అనేది తెలుసుకున్నట్లయితే అప్పుడు నీకు రావాల్సిన రెస్పెక్ట్ అనేది టు ద కోర్ వస్తుంది అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. varaprasad.rao684@gmail.com, VARA వర PRASAD prasad.rao RAO రావ్ 684 అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8143348889. ఐ రిపీట్ 8143348889. ఇంకో సెకండ్ నెంబర్ వచ్చేసి 9666529345. ఐ రిపీట్ 9666529345. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీల్లో వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.